ఈరోజు జూలై 2వ తారీఖు రోజు మరి హైదరాబాదులోని ఉప్పల్ బగాయత్లో కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జరగబోయే భూ పోరాట పోస్టర్ రిలీజు ఇలా మంత్రి నియోజకవర్గంలో ఇవాళ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు మరి 69 నుండి 2014 వరకు అలుపెరగని పోరాటం చేసి మరి ప్రాణత్యాగాలు చేసి మరి వల్ల ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఇలా రోడ్డున పడ్డ పరిస్థితి. మరి ఉద్యమకారులందరూ ఇవాళ రోడ్డున పడ్డారు. ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. మరి రెక్కాడితే కానీ బుక్కాడని పరిస్థితుల్లో నా ఉద్యమ అన్నదమ్ములందరూ కూడా ఇవాళ రోడ్డు మీద పడి బాధపడుతూ ఉంటే మరి ఉద్యమ సంఘాలు పెట్టుకొని మరి ఈ రాష్ట్రంలో ఒక 20 సంఘాలు పెట్టుకొని మరి వివిధ రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాం. మరి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మా శక్తి సరిపోలే. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవితక్క గారు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు దగ్గర భూ పోరాటం చేసిండ్రు. భూ పోరాటం చేసింది ఈ ప్రభుత్వానికి కొంచెం అనుకుపుట్టింది. తర్వాత అటు కవితక్క స్పందిస్తూ ఇటు అన్ని సంఘాలం కష్టపడుతున్న తరుణంలో మరి జీవ విడుదల చేయడము, ఓ కేకే కమిటీని వేయడము జరిగింది. మరి కేకే కమిటీ వేసి కూడా 3 నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యమకారుల గురించి ఏ పురోగతి లేదు, ఏ ఆలోచన విధానం ప్రభుత్వానికి లేదు. మరి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటే మరి ఉద్యమకారులు రోడ్డున పడ్డారు. రూమ్ కిరాయిలు కట్టుకోని పరిస్థితులు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కాక మరి మా బాధలు మేము పడుతుంటే కవితక్క గారు మరొకసారి స్పందిస్తూ తెలంగాణ ఉద్యమకారులు లేకుంటే ఈ రాష్ట్రం రాకపోవు. తెలంగాణ ఉద్యమకారుల శక్తి మించి కష్టపడి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ మరి ఇస్తానని హామీ ఇచ్చి ఇవాళ తొంగలో దొక్కుతున్నారు. కాబట్టి ఈ జూలై 2వ తారీఖు రోజు హైదరాబాద్లో మరి భూ పోరాటం చేస్తాం. మరి ఉప్పల్ బగాయత్లో 350 ఎకరాల భూమి ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, నిజమైన ఉద్యమకారుడికి అక్కడ ముగ్గు వేసి అక్కడనే బ్రతుకుమని ఆశీర్వదించడానికి కవితక్క ఇవాళ సంసిద్ధమైనరు. కాబట్టి కవితక్క గారు ఒకటే కోరుకుంటున్నాం, అక్క మీరు మాకు అండగా నిలబడ్డందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇవాళ ఉమ్మడి జిల్లా పరంగా ప్రతి నియోజకవర్గంలో మరి జూలై 2వ తారీఖు రోజు జరిగే పోస్టర్ రిలీజులు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా, ముఖ్యంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాకు వచ్చినాం కాబట్టి మంత్రి నియోజకవర్గం నుండి మరి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా జూలై 2వ తారీఖు రోజు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ బగాయత్కు చేరుకొని ఆ రోజు మిలియన్ మార్చి ఏ రకంగానైతే మనం పెట్టి ఆ ప్రభుత్వానికి తెలియజేసినామో ఇవాళ అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం భూ పోరాటం ద్వారా మన బాధలు కష్టాలు తెలియజేసి అక్కడనే ముగ్గు వస్తుంది, ఆశీర్వదిస్తుంది. కాబట్టి అక్కడనే బతుకుదాము. అందరు కూడా ఉద్యమ అన్నదమ్ములారా, అక్క చెల్లమ్మలారా, ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులారా మీరు రండి. జూలై 2 తారీఖు రోజు రండి. కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది. రండి, బ్రతుకుదాము, మన హక్కును మనం సాధించుకుందామని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై